అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమంలో మనం మాట్లాడకపోతున్న అంశం ఏంటి అంటే కనుక వ్యూవర్స్, మనందరికీ తెలుసు నీరు మన భవిష్యత్ అని, నీటిని కాపాడుకోవడం మన బాధ్యత అని. అందుకోసం మనకి కేంద్ర ప్రభుత్వం ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటి అంటే కనుక జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రైన్ 2025. ఈ ఇనిషియేటివ్కి సంబంధించిన పూర్తి సమాచారం, ఈ ఇనిషియేటివ్ కింద మనకి గవర్నమెంట్ చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను మనకు అందించేందుకు ఈరోజు మన స్టూడియోస్కి రావడం జరిగింది శ్రీ ఎం శివప్రసాద్ గారు, అడిషనల్ కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. సార్ గారితో మాట్లాడి మనం మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా మనకి జల్ శక్తి అభియాన్ వారు స్టార్ట్ చేసిన క్యాచ్ ద రైన్ 2025కి సంబంధించి ప్రధాన లక్ష్యం ఏంటి సార్? మరొకసారి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా మంచి సబ్జెక్టు ఎంచుకున్నారు మీరు. ఎందుకంటే నీరు అనేది సమస్త ప్రాణకోటికి చాలా అవసరం. ఆ నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. సో అలాంటి బృహత్తర ఈ కార్యక్రమాన్ని జలశక్తి అభియాన్ పేరుతో గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు 2019 సంవత్సరం నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జలశక్తి అభియాన్ క్యాచ్ ద రైన్ అనే ఒక మంచి పేరుతోటి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి 2019 సంవత్సరం నుంచి ఇది మొదలుపెట్టడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము దానికి ఒక థీమ్ తోటి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సో పోయిన సంవత్సరం అయితే 2024లో నారీ శక్తి సే జలశక్తి, అంటే ఈ నీటిని సంరక్షించుకోవడంలో స్త్రీల పాత్ర, వాళ్ళు ఎలాంటి అవస్థలు నీటి కోసం పడుతున్నారు, వాళ్ళు పాత్ర ఎలా ఉండాలనే ఒక థీమ్ తోటి 2024 సంవత్సరంలో ఈ జలశక్తి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 2025 సంవత్సరంలో కూడా జల్ సంచయ్ జన్ భాగీదారీ జన్ జాగృతికి ఓర్ అనే ఒక స్లోగన్ తోటి ఈ 2025 జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. సో దీని ముఖ్యమైన సందేశం ఏంటంటే, ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపాలి, పడిన వర్షాన్ని భూమిలోనికి ఇంకించాలి. అంటే క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అనే ఒక మంచి స్లోగన్ తోటి ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేస్తూ ఉంది. సార్, మరి మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం కదా సార్, మరి ఈ ఇయర్కి సంబంధించి ఎటువంటి కొత్త లక్ష్యాలతో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్? ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో మనము ముఖ్యంగా చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటంటే, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం. సో వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చి, అలాగే వర్షపు నీటిని మనము ఆపుకొని సాధ్యమైనంత సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవడం, అట్లాగే త్రాగునీటి అవసరాలకి ఆ నీటిని మనము వినియోగించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అట్లాగే ఈ చెరువులని, అంటే మనము చెరువులు తీసుకుంటే కొన్ని వందల సంవత్సరంలో పూర్వం రాజులు ఆ కాలంలో నుండి అవి పూడిక చేరుకొని అట్లాగే కొన్ని శీతలావస్థల్లో ఉండడం ఉంది. అయితే అలాంటి చెరువుల్ని మనము గుర్తించి ఆ చెరువుల్లో పూడిక తీయడం, అట్లాగే ఆ చెరువుల్ని అభివృద్ధి పరిచి వాటిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది కూడా ఒక చాలా బృహత్తర కార్యక్రమము ఈ జలశక్తి అభియాన్లో. అదేవిధంగా ఆ చెరువుల నుంచి కానీ ప్రాజెక్టుల నుంచి కానీ పంట పొలాలకి నీటిని చేరవేసే పంట కాలువలు కానీ సప్లై ఛానల్స్ కానీ ఇవి కూడా పూడిక చేరుకొని కొంత మరమ్మతులు అవసరమైనటువంటి కాలువలను ఎంచుకొని వాటిని పూడిక తీయడం, మరమ్మతులు చేపట్టి లాస్ట్ ఆయకట్టు దారికి సాగునీటిని చేరవేయడం అనేది కూడా ఇంకొక కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా రైతుల పొలాల్లో పండ్ల మొక్కలను పెంచడం ద్వారా వారికి నికరమైన ఆదాయాన్ని వనకూర్చడానికి పండ్ల మొక్కలు పెంచుకోవడం అనే కార్యక్రమాన్ని కూడా ఈ జలశక్తి అభియాన్ ద్వారా, అదేవిధంగా రెవెన్యూ కొండల్లో అట్లాగే ఫారెస్ట్ భూముల్లో మొక్కల్ని విరివిగా పెంచి పచ్చదనాన్ని పెంపొందించి ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం అయితే కానీ,
లేదంటే వర్షాన్ని అధికంగా ఆకర్షించేయడానికి అవసరమైనటువంటి ఈ వృక్ష సంపదను పెంచుకోవడం అనేటి చాలా ముఖ్యమైన కార్యక్రమాల్ని ఈ జలశక్తి అభియాన్ పథకం కింద మనం చేపడుతున్నాం. సార్, మరి వర్షపు నీటిని సమర్థవంతంగా మనం నిల్వ చేయడంలో సామాన్య ప్రజలు ఎటువంటి పాత్ర పోషించాలి సార్? ఈ సామాన్య ప్రజలు పాత్ర పోషించే దానికంటే కూడా ముందు, అంటే ఈ సంవత్సరం మనము ఈ ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో, అట్లాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉపాధి హామీ పథకము, అట్లాగే వార్షెడ్ పథకము, ఇతర ప్రభుత్వ నిధులతో అనుసంధానం చేసుకుని చాలా కార్యక్రమాలు మనము చేపడుతున్నాం. ఇందులో ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో 1,55,000 సేద్యపు నీటి కుంటల్ని నిర్మిస్తున్నాం. ఈ మధ్యనే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. సో అదేవిధంగా 50,000 చెరువుల్లో పూడిక తీయడం కానీ, లేదంటే వాటిని అభివృద్ధి చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే 1,00,000 కిలోమీటర్ల సాగునీటి కాలువల్లో పూడిక తీయడం, వాటిని అభివృద్ధి చేయడం కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే 3,000 అమృత సరోవర్ల నిర్మాణం కానీ, కొత్తవి కానీ, లేదంటే వాటిని పునరుద్ధరణ చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. 660 పల్లె పుష్కరిణులు, చెరువులని పల్లె పుష్కరిణులుగా అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అట్లాగే పురాతన కోనేర్లు, రాజుల కాలంలో కోనేర్లను నిర్మించారు. మన రాయలసీమ జిల్లాల్లో చూస్తే తాగునీటి అవసరాలకి, బాటసార్లకి అప్పుడు కోనేర్లు నిర్మించారు. సో ఆ కోనేర్లు కాలక్రమేణా వాటిని మరమ్మతులు లేక, మెయింటెనెన్స్ లేక చాలా శిథిలావస్థలో ఉన్నాయి, పూడికి చేరుకున్నాయి. అలాంటి వాటిని కూడా ఈసారి గుర్తించి అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా మరమ్మతులు చేసి, పూడిక చేసి పునరుద్ధరణ చేసే కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అదేవిధంగా రైతుల పొలాల్లో 1,00,000 ఎకరాల లో మనం పండ్ల మొక్కలు పెంచి వారికి ఆదాయం చేకూర్చే పనులు చేస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ కొండలు దాదాపుగా 5,000 ఎకరాల్లో రెవెన్యూ కొండల్లో చెట్లను పెంచి దాని పచ్చదనం పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యం నివారించడమే కాదు, పంచాయతీలకి వీటిని ఒక ఆదాయం సమకూర్చే విధంగా అక్కడ ఈ రెవెన్యూ కొండల్లో కూడా మనం పండ్ల మొక్కలు చేపడుతున్నాం. సో ఈ సామాన్య ప్రజలు పాత్ర ఎలా ఉండాలి అని అంటే, సామాన్య ప్రజలు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అంటే ఇది సామాన్య ప్రజలు అవగాహన ఎలా ఉందంటే, ఇది ప్రభుత్వమే చేస్తుంది, మాకు భాగస్వామ్యం ఏమీ లేదు అనే ఒక అవగాహన లోపంతో ఉన్నారు. ప్రభుత్వము గ్రామాల్లో ఏది చేసినా కూడా ప్రజల కోసమే చేస్తారు. అక్కడ ఉండేది గ్రామంలోని ప్రజలే కాబట్టి ఆ గ్రామంలో చేసే ప్రతి పని కూడా గ్రామస్తుల అవసరాల కోసమే ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ పనులు ఏదైతే మనం చేస్తున్నామో అవి మా కోసం చేశారనే ఒక పూర్తి స్థాయి అవగాహన వాళ్ళు కలిగి ఉండాలి. ప్రభుత్వానికి ఈ నీటి సంరక్షణ పనుల్ని చేపట్టడంలో కానీ, చేసిన తర్వాత వాటిని సంరక్షించుకోవడంలో కానీ వాళ్ళు ప్రధాన పాత్ర పోషించాలి. సో ఎప్పుడైతే వాళ్ళ భాగస్వామ్యం పెరుగుతుందో ఇవన్నీ కూడా చాలా సఫలీకృతమయ్యి దాని సత్ఫలితాలు అందుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల పాత్ర అనేది చాలా అవసరం. ప్రజలు పాత్ర ఉంటేనే ఏ పథకమైనా కూడా సక్సెస్ అవుతుంది అనేది అది అందరూ గమనించుకోవాల్సిన అంశం. సార్, మరి గ్రామీణ ప్రాంతాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి సార్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు మీరు ఏ విధంగా అమలు చేస్తున్నారు? సో అమలు చేస్తున్న సమయంలో ఎటువంటి ఏదైతే మనకి సమస్యలు, ఆ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవడం జరుగుతుంది, వాటిని ఏ విధంగా పరిష్కరించడం జరుగుతుంది సార్? సో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మాది బేసిక్గా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. మేము ఈ కార్యక్రమాలని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం. సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసేటప్పుడు ఏంటంటే, ఈ జలశక్తి అభియాన్ లేదంటే నీటి సంరక్షణ పనులకు సంబంధించి మేము చేసే కార్యక్రమం ఏంటంటే, ప్రతి గ్రామానికి అవసరమైనటువంటి వాటర్ బడ్జెట్ని తయారు చేస్తాం. సో వాటర్ బడ్జెట్ ఏంటంటే ఆ గ్రామంలో ఎంత వర్షం కురుస్తుంది, సో ఆ గ్రామంలో కురిసిన వర్షం ఎంత, ఆ గ్రామానికి తాగునీటికి కానీ, సాగునీటికి కానీ, లేదంటే ఇతర పరిశ్రమలకు కానీ, ఇతర అవసరాలకు కానీ నీటి అవసరం ఎంత ఉంది,
ఆ నీటిని ఏ మేరకు అక్కడ నిల్వ చేసుకోవాలి, నీటిని నిల్వ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఏమున్నాయి, ఆ కట్టడాలు ఏ మేరకు కొత్తవి నిర్మించుకోవాలి, ఇలాంటి ప్లానింగ్ అనేది పూర్తి స్థాయిలో ప్రతి గ్రామానికి మనం చేపట్టడం జరుగుతుంది. సో అక్కడ గ్రామానికి ఏ మేరకు నీరు అవసరము, ఆ గ్రామంలో నీరు ఏ మేరకు అందుబాటులో ఉంది అనే ఒక పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఆ కొత్త పనులకు సంబంధించినటువంటి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి అది గ్రామస్తుల భాగస్వామ్యంతో ఆ డిపిఆర్ని మనం తయారు చేస్తాం. వాళ్ళతోనే వాళ్ళ భాగస్వామ్యము అలాగే గ్రామసభ తీర్మానంతో ఈ పనులన్నింటినీ కూడా ఆమోదం చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే అన్ని పనులని మనం ఒకటేసారి చేపట్టలేకపోవచ్చు. అక్కడున్న గ్రామానికి ఆర్థిక సంవత్సరంలో అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల ఆధారంగా అక్కడ అవసరమైన పనులను విడతల వారీగా మనం చేపట్టి ఒక గ్రామానికి పూర్తి స్థాయి నీటి అవసరాలను తీర్చడానికి ఒక ప్రాపర్ పద్ధతిలో ప్రణాళికలు తయారు చేస్తున్నాం. సార్, మరి మనం చూసుకుంటూ ఉంటే కనుక మనకి పట్టణ ప్రాంతాలలో భూగర్భ జలాలు అనేటివి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి కదా సార్. సో ఈ పరిస్థితులలో మనం పట్టణ ప్రాంతాలలో వాటర్ రిస్టోరేషన్ కోసం ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాం సార్? సో ఈ పట్టణ ప్రాంతాల గురించి నేను చెప్పే ముందు మరి కొంత డీటెయిల్డ్గా నేను గ్రామీణ ప్రాంతాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా మేము గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే అక్కడ నీటి అవసరాలు వ్యవసాయం సంబంధించి కానీ తాగునీరు సంబంధించి కానీ చాలా అవసరాలు ఉన్నాయి. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఈ మధ్యనే నేను ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు 1,55,000 సేద్యపు నీటి కుంటల నిర్మాణానికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన అది ప్రారంభం చేశారు. సో ప్రారంభం చేసిన ఇప్పుడు రైతుల పొలాల్లోకి వెళ్ళి ఈ పనులు ప్రారంభించాలని అంటే మాకు ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. ఏంటంటే రైతులు ఈ ఫామ్ పాండ్లు నిర్మిస్తే మాకు పొలం వేస్ట్ అవుతుంది, ఈ పొలం వేస్ట్ అవ్వడం వల్ల మాకు నష్టం వస్తుంది అని వాళ్ళ అవగాహన లోపం వల్ల ఈ పనులను చేపట్టడానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు. ఇది కేవలం వాళ్ళ ఒక అవగాహన లోపం అన్నమాట. అంటే ప్రతి రైతు కూడా తన పొలంలో నీటిని ఆదా చేసుకుంటే దానివల్ల వచ్చే లాభాలు వాళ్ళకు తెలియక కేవలం ఏదో ఒక 5-6 సెంట్లు స్థలం వేస్ట్ అవుతుంది అనే దీంతో వాళ్ళు ముందుకు రావడంలే. సో ఈ 5-6 సెంట్లు వేస్ట్ కావడం అంటే ఇప్పుడు వర్షాధార భూముల్లో కేవలము వాళ్ళకు 5-6 సెంట్ల ద్వారా ఎంత ఆదాయం నష్టపోతారని అంటే 1,800 నుండి 2,000 రూపాయలు మాత్రమే నష్టపోతారు. ఎందుకంటే వర్షాధార భూముల్లో అంటే రాయలసీమ లాంటి ఏరియాల్లో ఒక ఎకరాకు 30,000 కంటే ఎక్కువ ఆదాయం రాదు సంవత్సరం. సో అట్లాంటిది 5-6 సెంట్లు వేస్ట్ కావడం వల్ల వాళ్ళకి పెద్దగా నష్టపోయేది 2,000 రూపాయల కంటే ఎక్కువ నష్టపోరు. అయితే ఇప్పుడు ప్రభుత్వము 60,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఒక ఫామ్ పాండ్ అంటే సేద్యపు నీటి కుంట నిర్మిస్తే వాళ్ళ పొలంలో 1,30,000 లీటర్లని మనం పొదుపు చేసుకోవచ్చు, అక్కడ నిల్వ చేసుకోవచ్చు. అంటే ఒక వర్షానికి అదే 2 సార్లు నిల్వ చేసుకుంటే అదే సంవత్సరంలో 2 సార్లు నిల్వ చేసుకుంటే 1,30,000 కాస్త 2,60,000 లీటర్లని మనం అక్కడ ఆదా చేసుకోవచ్చు. సో ఈ ఫామ్ పాండు వాళ్ళ పొలంలో నీళ్ళని ఆదా చేయడం వల్ల వాళ్ళకు అనేక లాభాలు ఉన్నాయి. వాళ్ళు కేవలము మాకు ఆ స్థలం వేస్ట్ అవుతుంది, ఆ 2,000 నష్టపోతాము అనే అనుకుంటున్నారు. కానీ 1,30,000 లేదంటే 2,60,000 నీటిని ఆదా చేసుకుంటున్నాం. ఆ ఆదా చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు ఆలోచించటంలా. సో నేను ఒక క్యాల్కులేషన్ చెప్తాను. ఈ ఫామ్ పాండు నిర్మించడం వల్ల అక్కడ నీళ్ళు ఆగుతాయి. కనీసం వర్షాకాలం 3-4 నెలలు ఆ పాండ్లో నీళ్ళు ఉంటాయి. సో ఆ ఫామ్ పాండ్ చుట్టూ మనము మట్టి కట్ట వేస్తాం. సో ఆ మట్టి కట్ట మీద వాళ్ళు అక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ మట్టి కట్ట మీద ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పెంచుకోవచ్చు. సో ఆకుకూరలు కానీ కూరగాయలు పెంచుకుంటే వాళ్ళకు దాదాపు 1,500 నుంచి 2,000 రూపాయల ఆదాయం వస్తుంది 3-4 నెలల్లో. అదేవిధంగా ఆ మట్టి కట్ట మీద దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే మొక్కలు ఎట్లాంటి మొక్కలు అంటే వాళ్ళు మునగ చెట్లు పెంచుకోవచ్చు, దాని మీద అట్లాగే పప్పాయి మొక్కలు పెంచుకోవచ్చు, జామ చెట్లు పెంచుకోవచ్చు. ఇలాంటి దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇచ్చే పండ్ల మొక్కలు కూడా పెంచుకోవచ్చు, ఎందుకంటే అక్కడ నీరుంది.
సో నీరు ఉన్నది కాబట్టి చెట్లు పెంచుకోవచ్చు. ఆ దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇచ్చే మొక్కలు పెంచుకోవడం ద్వారా వాళ్ళకు కనీసం ఒక సంవత్సరంలో ఒక 2,000 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది. అంతేకాకుండా అక్కడ ఆ కుంటలో, సేద్యపు నీటి కుంటలో నీరు నిల్వ ఉండడం వల్ల దాని చుట్టూ కనీసం ఒక అర్ధ ఎకరాలో తేమ శాతం పెరుగుతుంది. నీరు అక్కడ నిల్వ ఉండడం వల్ల ఆ కుంట చుట్టూ దాదాపు ఒక అర ఎకరం విస్తీర్ణంలో నేలలో తేమ శాతం అధికంగా లభ్యమవుతుంది. ఆ తేమ శాతం అధికంగా లభ్యం అవ్వడం వల్ల కనీసం ఒక హాఫ్ ఎకరాల్లో మామూలుగా కుంట లేనప్పుడు వచ్చే ఆదాయం కంటే కూడా ఆ కుంట నిర్మాణం చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో కనీసం ఒక 25% అధికంగా దిగుబడి ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకు ఒక 2,000 రూపాయలు అధికంగా ఆదాయం వస్తుంది. అట్లాగే ఆ రైతుకి ఆ బోరు ఉందనుకోండి, బోరు బావి ఉంటే ఈ నీళ్లు అక్కడ మనము సేద్యపు నీటి కుంట నిర్మించడం వల్ల ఆ నీళ్లు భూమిలోకి ఇంకి ఆ బోరు బావిలో కూడా ఊట పెరుగుతుంది. దాని ద్వారా వల్ల వాళ్ళు ఇంకా ఒక హాఫ్ ఎకరా విస్తీర్ణాన్ని పెంచుకోవచ్చు. సో ఈ ఫామ్ పాండ్ నిర్మాణం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సో రైతులు ఏంటి, కనీసం ఒక 2,000 నష్టపోతున్నాం అనే ఒక అపోహతో ఇన్ని లాభాలు వచ్చే ఉచితంగా నిర్మించే ఫామ్ పాండు గురించి వాళ్ళు పెద్ద మనసు చేసుకోవటం లేదు. సో దయచేసి గ్రామాల్లో రైతులు కొంచెం పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకొని ప్రభుత్వం ఉచితంగా నిర్మించే ఈ సేద్యపు నీటి కుంటలను పెద్ద ఎత్తున చేసుకుంటే భవిష్యత్తులో మీ పొలంలో మీకు నీళ్లు అందుబాటులో ఉంటాయి, మీకు అధిక ఆదాయం కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించాల్సిందిగా నేను మేమందరినీ కోరుతున్నాను. అదేవిధంగా పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే, పట్టణ ప్రాంతాల్లో ఈరోజు మనం చూస్తున్నాం, పట్టణ ప్రాంతాల్లో పెరిగిన జనాభా వల్ల కావచ్చు, లేదంటే పారిశ్రామికీకరణ వల్ల కావచ్చు, నీటి అవసరం రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పుడు హైదరాబాదు, చెన్నై, ఈవెన్ బెంగళూరు, విజయవాడ వంటి నగరాల్లో చాలా సందర్భాల్లో నీటి కొరత, తాగునీటి కొరత కూడా చాలా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలు వెనుక చెన్నైలో నీటి కొరత, తాగునీటి కొరత వచ్చి ఎంత అవస్థపడ్డామో మనము పేపర్లోనే టీవీలో కూడా గమనించాం. సో దీన్ని అధిగమించాల్సిన సమయం ఆసన్నమైంది. సో మనకు ఏంటంటే ఇప్పుడు పట్టణాలకు వచ్చినప్పుడు ఉదాహరణకి హైదరాబాదు నగరానికి తాగునీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి? నాగార్జున సాగర్ నుంచో లేదంటే శ్రీశైలం నుంచో డ్యాముల నుంచి తీసుకొస్తున్నాం. సో ఇది ఈ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి సంవత్సరము ఆ తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. అంటే ఆ నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంలో ఉన్న నీరు ఏదైతే వ్యవసాయం కోసము మనం అక్కడ నిల్వ చేసుకుంటున్నామో ఆ నీటిని మనము వ్యవసాయంకు ఉపయోగించకుండా పట్టణాలకి తాగునీటి కోసం దాన్ని వినియోగించుకుంటున్నాం. తద్వారా 2 రకాల నష్టం. అంటే ఇక్కడ వ్యవసాయ విస్తీర్ణం తగ్గిపోతుంది, దాని ద్వారా మన రైతులు నష్టపోతారు. తర్వాత అక్కడి నుంచి మనము నీటిని సరఫరా చేసుకోవాలంటే అధిక ప్రయాసాలు, వేల కోట్లు ఖర్చు అవుతుంది. సో దీనికి మనం మార్గం ఆలోచించుకోవాలి. ఎలా అంటే పట్టణాల్లో మనం వర్షము కురిసినప్పుడు మనం గమనిస్తాం. ఎందుకంటే పట్టణాలన్నీ కూడా కాంక్రీట్ మయం ఉంటాయి. బిల్డింగ్లు కాంక్రీటు, రోడ్లు కాంక్రీటు, నేల ఎక్కడ కూడా నీళ్ళు ఇంకేదానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. వచ్చిన వర్షం వచ్చినట్లే ఊరి నగరాలు బయటకు వెళ్ళిపోతుంటాయి. ఏదో ఉన్న చెరువుల్ని మూసేసుకున్నాం. ఆ ఉండే చెరువులు తాగునీటి అవసరాలు కానీ ఇతర అవసరాలు కానీ పనికొచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే దాంట్లో అంతా మురుగునీరు అయిపోయి ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భంలో మనము నగరాల్లో ఉన్నటువంటి జనాభా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ పైన మన అపార్ట్మెంట్ పైన స్లాబ్ మీద పడే వర్షపు నీటిని అక్కడ పైపు ద్వారా మనం కలెక్ట్ చేసి మనము భూగర్భ ట్యాంక్ని ఒకటి నిర్మించుకోవాలి. అంటే మన ఇంటి పైకప్పు మీద పడిన వర్షాన్ని అక్కడ పైపుల ద్వారా మనం కలెక్ట్ చేసి మన బేస్మెంట్ ఉంటుంది, మనం బేస్మెంట్ ఫ్లోర్ ఉంటుంది, ఆ బేస్మెంట్ ఫ్లోర్లోనే ఒక ట్యాంక్ని నిర్మించుకోవాలి. ట్యాంక్ని నిర్మించుకొని ఆ వర్షపు నీటిని మనము ఆ ట్యాంక్లో నిల్వ చేసుకొని సమ్మర్లో అంటే వేసవి కాలంలో ఎప్పుడైతే నీటి ఎద్దడి అధికంగా ఉంటుందో ఆ టైంలో మనము వినియోగించగలిగితే దాదాపుగా
అపార్ట్మెంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి ఇలా నీటిని నిల్వ చేసుకోవడానికి. దాదాపుగా ఒక 10 నుంచి 15 లక్షల లీటర్ల నీటిని ప్రతి ఒక్క అపార్ట్మెంట్లోనే, అంటే అది ఆ అపార్ట్మెంటు కొలతలను బట్టి ఉంటుంది. బట్ నగరాల్లో మనం చూస్తుంటాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి, పెద్ద పెద్ద ఇవి కార్పొరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క బిల్డింగ్ మీద మనకు కురిసిన వర్షాన్ని మనము భూగర్భంలో అంటే బేస్మెంట్లో ఒక ట్యాంక్ నిర్మించుకొని ఆ నీటిని నిల్వ చేసుకుంటే వేసవి కాలంలో మనం ఏదైతే ఆ నీటి ఎద్దడి మనకు ఎదురవుతుందో ఆ సమయాల్లో మనము అపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా దాదాపు కనీసం ఒక 3 నుంచి 4 నెలలు ఆ నీటిని వాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇలా లేకుండా మనం ఏం చేస్తున్నాము, వచ్చిన నీటిని వచ్చినట్లే నగరం బయటికి లేదంటే గ్రామం బయటికి పంపించేస్తున్నాం. మరి వేసవి కాలంలో నీటి కొరతతో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం. సో ఈ పట్టణాల్లో మనకు చాలా అవకాశం ఉంది. దీన్ని మనం అందరూ కూడా గమనిస్తే, ప్రభుత్వం కూడా దీన్ని దిశగా ఆలోచన చేస్తే పట్టణాల్లో నీటి ఎద్దడిని కొంత మేరకు తగ్గించడానికి అవకాశం ఉంటుందని నా సజెషన్. సార్, మరి మనం చూస్తే కనుక పల్లెల్లో చూస్తే మనకి జంతువుల దాహాతని తీర్చేదానికి, మరి ముఖ్యంగా మనకి మూగజీవాలు వాటికి దాహాతని తీర్చేదానికి కానివ్వండి, వాటికి చెట్లు కానివ్వండి, ఇలాంటివి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది కదా సార్ మన డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఆ వివరాలు ఒకసారి సార్. ఎస్, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక కాన్ఫరెన్స్లో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రతి గ్రామంలో కూడా ఈ వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని పశువులకు త్రాగు నీటి తొట్లను నిర్మించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో పశువుల కోసం ప్రత్యేకంగా నీటి ట్యాంకులు నిర్మించడం అనేది ఉపాధి హామీ కింద ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15,000 పశువుల నీటి తొట్టెలను నిర్మిస్తున్నాం. ఈ ఏప్రిల్ 15-20 లోపల ఈ 15,000 పశువుల నీటి తొట్టెలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఈ పశువులకు, కేవలం మనుషులకే కాదు పశువులకు కూడా చాలా నీరు అవసరం. ఎందుకంటే బయటికి వెళ్తే చెరువుల్లో నీళ్లు లేకుండా ఎండిపోయిన సందర్భాలు ఉంటాయి. పశువులకు మేత మేసిన తర్వాత అక్కడెక్కడ కూడా నీరు దొరికే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో ట్యాంకుల్లో నీళ్లు నిల్వ చేసి ఆ పశువుల దాహార్తిని తీర్చేదానికి కూడా ప్రభుత్వము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను చేపడుతోంది. సార్, మరి మనకి ఈ ఇనిషియేటివ్కి విద్యార్థులు లేదా యువత నుంచి ఎలాంటి భాగస్వామ్యాన్ని మనం ఆశించవచ్చు సార్? ఈ విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడా భవిష్యత్తులో మంచి పౌరులు కాబట్టి దీని మీద పూర్తి స్థాయి అవగాహన వాళ్ళకి కల్పించాలి. వాళ్ళు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున పల్లెల్లో దీన్ని ఈ విద్యార్థుల ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ నీటి యొక్క ఆవశ్యకత, నీటి సంరక్షించుకోవడం వల్ల వచ్చే లాభాలు, ఇలాంటి అంశాలపైన విద్యార్థుల్లో ముందుగా వాళ్ళకి అవగాహన కల్పించి విద్యార్థుల సహకారంతో గ్రామాల్లో కూడా ఈ గ్రామ ప్రజలకి అవగాహన కార్యక్రమాలని మెరుగ్గా చేయడానికి వారి సహకారాన్ని తీసుకుంటే ఎంతో బాగుంటుందండి. సార్, మరి ఇప్పటి వరకు మనం ఎన్నో కార్యక్రమాలు చేసి వస్తున్నాం కదా సార్, మరి ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయి సార్? తప్పకుండా, ఎందుకంటే మనము చాలా రకాల ఇప్పుడు ఈ సంవత్సరం కాదు, కొన్ని 10 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలని అమలు చేస్తున్నాం. సో ఇక్కడ కేవలము నేను చెప్పినవి కాకుండా ఈ కాంటోర్ ట్రెంచ్లు కానీ, తర్వాత స్టాగర్ ట్రెంచ్లు కానీ, ఊట చెరువులు కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, వాట్సెట్ కార్యక్రమాల వల్ల కావచ్చు, అట్లాగే ఉపాధి హామీ కార్యక్రమాల వల్ల కావచ్చు, అట్లాగే వ్యవసాయ శాఖ వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఈవెన్ కొంతమంది ఎన్జిఓ సంస్థలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా కూడా అనేక కార్యక్రమాలని చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనము ఇప్పుడు గతంలో చూసుకున్నప్పుడు ఈ వేసవి కాలంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ పనులు చేపట్టడం వల్ల అలాంటి గ్రామాల సంఖ్య తగ్గిపోయింది. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసే గ్రామాల సంఖ్య తగ్గిపోయింది. అంతేకాకుండా సాగు విస్తీర్ణం కూడా పెరిగింది, పండ్ల తోటల విస్తీర్ణం కూడా పెరిగింది. ఈ కార్యక్రమాలు చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి. అయితే ఇక్కడ ఒకటే ఏంటంటే రైతులు
ప్రభుత్వ భూముల్లో కానీ కమ్యూనిటీ ల్యాండ్స్లో కానీ ఏదైతే మనము చేపడుతున్నామో వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది. ఇది ఒక చెరువు ఉంది, ఆ చెరువు మా ఊరు చెరువు, మా చెరువు. అలాగే ఒక చెక్ డ్యామ్ ఉంది, ఈ చెక్ డ్యామ్ మాది, మా కోసం నిర్మించారు అని ఎప్పుడైతే భావిస్తారో వాటిని కాపాడుకోగలుగుతారు. లేదు ఇదేదో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోయారు, ఇది మాకుది కాదు అని అనుకున్నప్పుడు దాని సంరక్షణ బాధ్యతలు వారు ప్రజలు తీసుకోలేనప్పుడు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి సో చాలా ఫలితాలు ఉన్నాయి. మున్ముందు కూడా అలానే ప్రభుత్వము చాలా కార్యక్రమాలను జల సంరక్షణ కోసం చేపడుతుంది, ఇంకా చేపడుతూనే ఉంటాం. సార్, మరి ప్రజలలో జలభద్రత పట్ల చైతన్యం పెంపు కోసం మనం చూసుకుంటూ ఉంటే సార్, మనం ఎన్ని చేస్తూ ఉన్నా కూడా చైతన్యం అనేది రావడం లేదని మనం చూస్తున్నాం సార్. బట్ మనకి పూర్తి స్థాయి చైతన్యం రావాలంటే మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు సార్? అంటే ఇది నిరంతరము మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అంటే మనము ఏదో ఒక రోజు ప్రజలకు ఒక లెక్చర్ ఇచ్చేసి మీద అవగాహన కల్పించాము, లేదంటే ఒకరోజు కాలేజీలోకి వెళ్ళి వాళ్ళకు ఏదో ఒక ర్యాలీలు నిర్వహించి సో మొత్తం గ్రామంలో లేదంటే పట్టణాల్లో అవగాహన కల్పించాము అనుకుంటే కుదరదు. సో ఈ అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అది ఆ అవగాహన ఏ మేరకు జరగాలని అంటే ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క సామాన్యుడు సో దాంట్లో భాగస్వామి కావాలి. భాగస్వామి అయినప్పుడు మాత్రమే మనము చేసే పథకాలు ఏదైనా కూడా, నీటి సంరక్షణ పథకాలే కాదు, మనము ఇప్పుడు మొక్కలు నాటుతాం, కొండల్లో మొక్కలు నాటుతాం. మొక్కలు నాటినప్పుడు సో మొక్కలు వాటి మానాన్ని వాటిని బతకనిస్తే అవి పెరిగిపోతాయి. అలా కాకుండా దారిని పోయేవాడు కొట్టేయడము, లేదనంటే పశువులు మేత మేయడము, ఇలా చేసినప్పుడు ప్రభుత్వము ఎంత మనము వెచ్చించినా కూడా మనం ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వ ప్రజల పట్ల చాలా చైతన్యం ఉండాలి, ప్రజల్లో చాలా చైతన్యం ఉండాలి. ఈ ర్యాలీలు అనేవి, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాము, ఇవన్నీ నిరంతరము జరుగుతూనే ఉండాలి. ఇవి పథకాల అమల్లో ఒక భాగంగా కొనసాగుతూ ఉంటాయి. సార్, కార్యక్రమంలో చివరగా నీటి ప్రాముఖ్యతకు సంబంధించి మీరు ఇచ్చే సందేశం సార్. సో ఈ నీరు అనేది చాలా అవసరం. అంటే జలం లేనిదే జీవం లేదు. ఈరోజు మనము ఈ భూమి మీద నివసిస్తున్నామంటే ఆ భూమి మీద మనకు అవసరమైనటువంటి, మనం జీవించడానికి అవసరమైనటువంటి గాలి కావచ్చు, నీరు కావచ్చు, నేల కావచ్చు, అంతా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద ప్రాణకోటి మనుగడలో ఉంది. సో ఈ దీంట్లో ఏది తక్కువైనా కూడా ఈ భూమి మీద ప్రాణకోటి మనుగడకు ముప్పు వస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఏదో నీరు ఉచితంగా దొరుకుతుంది కాబట్టి ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు అనుకోకూడదు. ఈరోజు మనకు గాలి ఫ్రీగా దొరుకుతుంది, నీరు ఫ్రీగా దొరుకుతుంది. నీరు ఫ్రీగా నిజంగా చెప్పాలంటే మేము చిన్నప్పుడు ఏదో బోర్లలోనూ బావుల్లోనూ నీళ్ళు తాగుతున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అందరికీ తెలుసు, బాటిల్స్లో తాగుతున్నాం. మరి భవిష్యత్తులో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. భవిష్యత్తులో మన భావి తరాలకి ఇవి ఏదైతే మనము భగవంతుడు సహసిద్ధంగా మనకు వనగూర్చినాడో ఈ భూమి మీద, వాటిని యథాతథంగా మన భావి తరాలకి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఈరోజు మనము నిర్లక్ష్యంగా ఉంటే భావితరాలు ఈ భూమి మీద మనుగడ సాగించేదానికి చాలా కష్టం అవుతుంది. అందువల్ల మనము ఈరోజు నేను ఇందాక చెప్పాను, పట్టణంలో ఉన్న ప్రజలు కానీ అంటే కొంత మేరకు ఖర్చు అవ్వచ్చు. ఇప్పుడు ఆ రూఫ్ మీద పడినటువంటి వర్షాన్ని పైపుల ద్వారా కలెక్ట్ చేసి భూగర్భంలో నీటిని ఆదా చేసుకోవడానికి కొంత డబ్బులు ఖర్చు కావచ్చు. కానీ దానివల్ల వచ్చే ఆదాయం కూడా మనం ఆలోచన చేసుకోవాలి. దాని మీద వచ్చే రేపు సమ్మర్లో వచ్చే నీటి అవస్థల్ని మనము తప్పించుకోవచ్చు. కాబట్టి మనమందరూ కూడా ఈ నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి, దాన్ని మనకు అవసరమైన మేరకు సంరక్షించుకోవాలి. భావితరాలకి ఈ సహజ వనరులని మనము ఎంత
నిబద్ధతతో వాళ్ళకి అప్పచెప్తే ఈ భూమి అనేది అంత మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జల సంరక్షణ అనే బృహత్తర కార్యక్రమంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యము పంచుకొని ఈ నీటిని సంరక్షించుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. సార్, జల సంరక్షణకి సంబంధించి మీరు పూర్తి సమాచారం ఈరోజు మా స్టూడెంట్స్కి ఇచ్చేసి అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. నమస్కారం. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమం. మళ్ళీ మనం కలుద్దాం. అందక చూస్తున్న డిడి సప్తగిరి. నేను మీ సాయి గిరీష్. నమస్తే.